ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అవేర్నెస్ అండ్ ఎంపవర్మెంట్ మీట్ అండ్ ఫ్యాషన్ షో ప్రోగ్రామ్ ని స్మితా సోని ఆర్గనైజ్ చేశారు. మహిళలని అభివృద్ధి పదంలో నడిపించడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ప్రోత్సహిస్తూ ఈ ప్రోగ్రామ్ ని చేశారు. దీనికి సపోర్ట్ గా పలువురు విచ్చేశారు. అలాగే దీపు స్వజన్, గ్రామింగ్ పార్ట్నర్స్ అండ్ ఈవెంట్ పార్ట్నర్ సన్నీ అండ్ సెలబ్రిటీ పార్ట్నర్ అండ్ మమతా గౌడ్ అండ్ డాక్టర్ చంద్రశేఖర్ అండ్ యశోద హాస్పిటల్ యశ్వంత్ గ్రాండ్ నాగోల్ 15 మార్చిన ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ఐపీఎస్ శిరీష గారు, కమిషనర్ ఆఫ్ తెలంగాణ షాద్ నగర్ గారు విచ్చేశారు. ఇక ప్రొఫెసర్ డాక్టర్ సతీష్, ఇక 90 మిలియన్స్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గారు స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. సెలబ్రిటీ గెస్ట్ శ్రీ రాపాక సినిమా యాక్టర్స్ కూడా విచ్చేయడం జరిగింది. I'm Lavina. I'm so happy to participate in this event. నాకు బెస్ట్ స్మైల్ అవార్డ్ వచ్చింది. దానికి కారణం నేను మా మమ్మీ. నేను ఎప్పటికీ చెప్తున్నా, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మమ్మీ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు డిఎస్ ఆర్గనైజేషన్ అండ్ మమ్మీ మేక్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్యాషన్ షో లాస్ట్ టైం వెళ్ళాను డిసెంబర్ లో. దిస్ ఇస్ ద సెకండ్ టైం. చాలా హ్యాపీగా ఉందండి. It cannot be underrated. As we always say, every women also, there's a very good support by the men. May it be a husband, father, brother, everyone. So without their support also, we may achieve our goals, but with their support, it really eases us the path that we or the means that we choose to achieve our ends. So while we always talk about women empowerment, coming to this program with very short notice, I have come here. I am told that this is all about cancer and autism awareness. So I am not an expert to talk about this cancer and autism in technicalities, but at the same time, as a police officer, we get to see so many people in our day-to-day jobs. If you ask me what is cancer, etc., in my simple words, I would tell that cancer is that which affects your mind actually, because it's not your bad thoughts and all are cancerous itself. So if you have good thoughts and good ethics, morals, definitely all this doesn't affect. I'm not talking about medical terms, but cancerous thoughts are really dangerous. Nowadays, it really hurts us. Our heart bleeds when we see that father is killed by his own son. Husband kills the wife kills the husband. All these are cancerous in my opinion. I may not be a technically expert in what exactly is the so many types of cancers and all. But I really feel that if our healthy mind stays in the healthy body, so definitely all of us as a society, as an individual, should come together and share our goodness, kindness, compassion with each and everyone to come out of this evil thoughts to make the society better. So this is from the police point of view. On coming to the medical point of view, all of us should be following the healthy diet and healthy way of life in order to avoid all this difficult and traumatic diseases. But all of us are very well aware that doctors are the living gods. నుంచి వర్కౌట్ చేస్తా ఉంది. గెస్ట్లను పిలవడం కానీ, గెస్ట్లను చూసింగ్ ఆఫ్ గెస్ట్స్, ప్రోగ్రామ్ డిజైనింగ్, ఏ డాక్టర్లను ఎప్పుడు పిలవాలి, ఏ టైమింగ్ ఇవ్వాలి, మళ్ళీ కోఆర్డినేషన్ అందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి, యాంకర్ దగ్గర నుంచి గిఫ్ట్స్ క్యారీ చేసే బాయ్ దగ్గర నుంచి అరేంజ్ చేసుకోవాలి మనం. ప్లస్ తన దగ్గర ఒక
గొప్ప టాలెంట్ ఏముందంటే ఖచ్చితంగా మాట్లాడుతుంటుంది, కమ్యూనికేట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎంత ఆలోచించినా కూడా ఎగ్జిక్యూషన్, ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. తను దగ్గరుండి తను ఏ ప్రోగ్రామ్, ఎవరి ప్రోగ్రామ్కి వెళ్ళినా ఒక్కసారి మాటిస్తే స్మిత అక్కడ షీ స్టాండ్ బై అండ్ ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదాకా ఉంటుంది. ఆమె డెడికేషనే ఆమె ప్రోగ్రామ్కి ఈరోజు నన్ను గెస్ట్గా రావడానికి దొరికిందని నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఎంతో మందికి కొన్ని డాన్సులు దొరకవు, కానీ కొన్ని డాన్స్ల మీద పర్ఫామ్ చేయాలని ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, ఇప్పుడు అమ్మాయిలు డాన్స్ చేశారు. సో ఇలాంటివి ఒక్కో చోట మనకు దొరకవు, ఒకే చోట అన్ని రెడీగా దొరకవు, ఏదో కష్టపడుతుంటే దొరుకుతూ ఉంటాయి. నేను దాదాపుగా ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 films I acted. So I never thought that I become this much popularity. సో నేను ఒక్కసారి స్క్రీన్ మీద 70mm మీద కనపడితే చాలు అనుకొని నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఎంతో మంది కాంబినేషన్స్ లో చేశాను. మీరు నమ్మరు, హిందీ నుంచి తెలుగుకు ఇప్పటి వరకు ఆడ మగ ఎంతమంది మైగ్రేట్ అయ్యారో అందరితో చేశాను. దట్ ఈస్ ఓన్లీ సో మన తెలుగు పర్సన్ గా confess. So if you're not proud of it, please don't do it. And if you're still doing it, you don't want to quit, go for low-dose screening CT, which is a screening test for probably the screening test for breast cancer, cervical cancer has been popularized a lot, but there is also a screening test for lung cancer. Lung cancer is like kind of most common cancer in the world. And women also can get lung cancer in spite, I mean, even the non-smokers can get lung cancer. This is something you should remember. So going for low-dose CT screening is not going to do any harm to you. And if you are especially in your late 40s and 50s, and if you are an ardent smoker, please go for a CT screening test. That's one thing. And coming to autism, I also have my friends who are doctors with autistic children. A lot of times I see them getting blamed for their style of parenting, for emotionally neglecting the children. But autism never happens because of emotional neglect. There are a lot of other causes like genetic, maternal infections, delayed parenthood, all of this. But it's not the mistake of parents leading to autism. That's something you all should remember, because not only the autistic child, the parents of autistic children require a lot of support from all of us. So I want to end up with this. So I'm Dr. Gita Bilashani. So right now I'm working with Ozone Hospital as a Chief Operating Officer. So it's a great pleasure for me to come and conduct this presentation on this international awareness and environment program. We used to support this program for past 3 years. So we are more associated to meeting others. Sir, Mamali Puru last 2 years required us, but this is the right time for us to we are running 2 branches, one in Alva branch. So Malika, we have all the departments. So mainly we are focused on cardiac and general medicine. So we have cath lab as well as CT surgeries. So we have RMS, EHS, CSI, and all insurances which are covering in the hospital. So Maku, and nearby so many hospitals which are not having cath labs. So all the cases have been required to Ozone Hospital. Manakakada prevention, there was surprises like recently. All the kind of so community that we are there, we are charging the people, and my chairman Satyaprasad sir is very person. Sir, కొంతమంది పేషెంట్స్ కూడా ఈ క్యాంప్స్ లాగా పెట్టేసి we used to CT surgeries there. So we request to our people, those who are like another commute and can come to Ozone Hospital, visit our services. Make a money per year, which there is one point of contact. You can come to Kottapet Ozone Hospitals. Thank you for.
Thank you for hosting this event. I'm Dr. Pita Vilash Kalapata. I'm the CEO of Ozone Hospitals. Thank you. అంటే ఇక్కడ ఇన్వైట్ చేసిన స్మిత గారికి థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్లీ ఫ్యాషన్ గురించి మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు. ఐ కేమ్ NIFT అండి, నేను చదువుకుంది లిఫ్ట్లో. సో ఐ డిడ్ మై ఫ్యాషన్ షోస్ మారిషస్ అండ్ యూఎస్ అండ్ ఐ డిడ్ సో మెనీ షోస్ నేను చేసినప్పుడు 2014 and 15. సో ఈరోజు ఇక్కడ ఈ ఫ్యాషన్ అండ్ ఎస్పెషలీ ఇక్కడ మనం పెట్టింది ఇక్కడ నాకు ఇప్పుడు తెలిసింది ఏంటంటే డాక్టర్స్ అందరూ కలిపి మేబీ ఒక చారిటీ పర్పస్ అని కూడా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అండ్ ఎనీథింగ్ తెలుగు వారు అందరి కోసం అన్నారు కాబట్టి తెలుగు వారు ఎక్కడ ఇంట్లో తక్కువ లేరండి. సో దాట్ ఈ ఫ్యాషన్ షో ఏదైతే ఉందో ఇట్ మీన్స్ లైక్ కాన్ఫిడెన్స్. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చేసినా కానీ అంటే మనం వేసుకునే డ్రెస్ ఫ్యాషన్ షో అంటే కాస్ట్యూమ్స్ అంటే క్లోత్స్. సో మనం వేసుకునే క్లోత్స్ నుంచి మన ప్రొఫెషన్ కూడా చెప్తుంది, మన క్యారెక్టర్ చెప్తుంది. సో ఇట్స్ విల్ బి లైక్ మీరు ఏది ఎక్కడికి వెళ్ళినా ఒక షో చేసేటప్పుడు కానీ మనం వేసుకునే మన డ్రెస్సింగ్ని బట్టి మన క్యారెక్టర్ ఏది చెప్తుందో అది దాని మీద మీరు అంటే ఒక థీమ్ తీసుకుని చేసేది ఒక ఫ్యాషన్ షో. ఎవరెవరు ఏ థీమ్ తీసుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ థీమ్స్ వైజ్గా మీరు అందులో ఇంకా బాగా అండ్ సక్సెస్ అవ్వాలని అండ్ కాన్ఫిడెంట్గా లైక్ యూనో నాట్ ఓన్లీ హియర్ లైక్ మీరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీ కపాక గారు. Life is not in number of years, but it is the quality what you all live. I will just make it very simple. So being a metabolic physician, I think one of the biggest risks what we all are seeing is obesity. Obesity is now one of the leading risk factor for cancers as well. You'll be surprised. It increases at least 20 to, I can see smiling faces in the crowd. I'm not pointing anybody, but believe me, it increases your risk of developing cancers by 20 to 25%. Obesity is a single risk factor. So even if you are smoking, obesity is almost or maybe more than a risk for developing cancers. So I will just give you a few hints and I will close it down here. I think all of us had a great evening today. Today, International Awards in the Women's Day. Where are you come, sir? You from? Please interact your name. Yeah, my name is Samplivi Sridhar. Basically, I'm from Hyderabad, settled in Hyderabad, and Smita invited me for this program. I think it's very well organized, and a lot of people participated. And so happy to see that the panel of doctors who came here gave us so much of knowledge and inputs, how to be healthy, how to live healthy, and also take care of your own health so that you don't get diseases like cancer, or how to handle it. It was also a program to ensure that autism children, how they have to be taken care. So different panelists spoke in different areas of expertise, which was amazing. And I'm also happy that Smita organized the kids fashion show, and of course there were some senior participants also. Overall, it was a very nice, well organized participant. And thank you, Smita, for inviting for the show, and I really appreciate. You should do more such shows so that people. This type of any your back in the taken the award, sir? Yeah, I've been performing. I'm a singer basically. I do a lot of stage shows. I sing retro Bollywood. I sing Rafi Saab songs, and so I'm very happy to be here. How many stages or any songs were? How many approximate any? Sing song. Over 500 stages I've done. Yeah, overall. India. What do you like, melody or music? Melody, Any? basically melody. Melody. Last July I was in Doha, Qatar. ये म्यूजिक साइड आने के any inspiration? बहुत इंस्पिरेशन है. Both my parents were trained classical singers. उनसे मैंने सीखा. उसके बाद बॉम्बे में when I was in Bombay, I happened to be learning at Bharati Vidya Bhavan, and then I started my own band. So basically, I love to sing. It's my passion, and I enjoy it. Your name, sir? Sridhar. Thank you. Thank you very much.
నేను డాక్టర్ హరీష్ నండి, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్, కాంటినెంట్ హాస్పిటల్స్ పనిచేస్తున్నాను. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ లో మాట్లాడడానికి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు క్యాన్సర్ అవగాహన గురించి, క్యాన్సర్ ప్రివెన్షన్ గురించి, క్యాన్సర్ ఎర్లీ డయాగ్నోసిస్ గురించి, స్క్రీనింగ్ గురించి అండ్ ప్రివెన్షన్ బై వ్యాక్సినేషన్ ఇలాంటి గురించి డీటెయిల్ గా మనం మాట్లాడి ప్రజలందరినీ చేరుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కువ మనకి వచ్చేది క్లినికల్ గానీ అన్ఫార్చునేట్ గా చాలా మంది అడ్వాన్స్ స్టేజ్ లోనే వస్తున్నారు. 60 నుంచి 70% మంది 3rd or 4th స్టేజ్ లో వస్తున్నారు. మనకి అవగాహన ఉంటే ఈ క్యాన్సర్ లక్షణాలు తెలుసుకుంటే అర్లీ స్టేజ్ లో కూడా మనం క్యాన్సర్ కనుగొనొచ్చండి. అండ్ నౌవేడేస్ అర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రిసిషన్ ఆంకాలజీ అంటే ప్రతి ఒక్కరికి మనం స్పెసిఫిక్ గా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు నయమయ్యే ఆస్కారం చూస్తున్నాము. కొంతమంది ఈ క్యాన్సర్ జర్నీ, ట్రీట్మెంట్ జర్నీ కూడా చాలా చక్కగా దాన్ని టాలరేట్ చేసి నార్మలైజ్ చేయగలం. So it's very important to diagnose cancer at an early stage. I'm very happy here. And rather than the award, I'm more happy to give this message to the public. If they are more aware, they can take the treatment very early. My name is Dr. Harish, Surgical Oncologist. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ యామిని సింధూర గంటసాల, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఆరా స్పీచ్ థెరపీ అండ్ హియరింగ్ సెంటర్, హైదరాబాద్. నన్ను ఈ రోజు ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆటిజం అవేర్నెస్ మీట్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బి హియర్ అండ్ నేను చాలా మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ నేను ఆటిజం అని ఒక కండిషన్ గురించి, న్యూరో డెవలప్మెంటల్ కండిషన్ గురించి ప్రసంగించడానికి, మాట్లాడడానికి వచ్చాను. ఇక్కడ అందరూ పెద్ద పెద్ద డాక్టర్స్ కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి వచ్చి హాజరై ఈ ప్రోగ్రామ్ ని ఎంతో సక్సెస్ చేశారు. ఆటిజం అనే కండిషన్ గురించి అందరూ చాలా చక్కగా మాట్లాడి అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఈ రోజుల్లో యంగ్స్టర్స్ కావచ్చు, ఎస్పెషల్లీ గర్ల్స్, వాళ్ళలో చూసిన ఇష్యూస్ ఏంటి అని అంటే హార్మోనల్ ఇష్యూస్ బాగా చూస్తున్నాము అండి. అండ్ ఎస్పెషల్లీ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళల్లో కూడా క్యాన్సర్ అకరెన్స్ అనేది కూడా ఎక్కువ అయింది. కాబట్టి వాళ్ళు సరిపడా డైట్, టైమ్లీ అసెస్మెంట్ అంటే టైమ్లీ స్క్రీనింగ్ చేయించుకుంటూ ఉండడం వల్ల మనము ఎలాంటి క్యాన్సర్ బారిన పడకుండా, ఇన్ కేస్ ఒకవేళ ఏజ్ వల్ల కానివ్వండి, ఇతర కారణాల వల్ల క్యాన్సర్ వస్తే గనక అర్లీ స్టేజెస్ డిటెక్ట్ చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటే మన బంగారు భవిష్యత్తుని, చాలా మంచి లైఫ్ ని మనం కాపాడుకున్నట్టు అవుతుంది. సో దేవుడు ఇచ్చిన ఈ మంచి జీవితాన్ని చాలా ఆనందంగా గడపాలి, ఎవ్రీ మూమెంట్ చాలా సంతోషంగా ఉండాలి అనేది నా భావన. అలాగే పిల్లల్లో కానివ్వండి, ఇలాంటి డెవలప్మెంటల్ డిలేస్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, జెనెటిక్ ప్రాబ్లమ్స్, ఆటిజం, ADHD అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి దీని గురించి అవగాహన అనేది ప్రతి ఒక్క పేరెంట్ లో ఉండాలి. అండ్ ఎలాంటి సమస్యలు ఉన్న డాక్టర్లను కలిసి సరి అయిన సమయంలో ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే చైల్డ్ చాలా నార్మల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఈ న్యూరో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ ద్వారా ఎన్ని బాధలు పడుతున్నారో మేము ఎవ్రీడే చూస్తున్నాం. కాబట్టి అవన్నీ పేరెంట్స్ సఫర్ అవ్వడం, ఇవన్నీ ఒక మెంటల్ అండ్ ఎమోషనల్ హెల్త్ మీద పడడం, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి సో పేరెంట్స్ జస్ట్ అబ్జర్వ్ ద డెవలప్మెంట్ ఆఫ్ యువర్ చైల్డ్, టేక్ ప్రికాషన్స్, స్క్రీన్ టైమ్లీ అండ్ అప్రోచ్ ప్రొఫెషనల్, సేవ్ యువర్ చైల్డ్స్ లైఫ్. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ యామిని సింధూర ఘంటసాల, సీనియర్ ఆడియాలజీ స్పీచ్ థెరపిస్ట్, ఆరా స్పీచ్ థెరపీ అండ్ హియరింగ్ సెంటర్, Hyderabad. Yeah, good evening. This is Shivani Kohli, clinical psychologist from Kim Sunshine, and also a founder of Aram Mental Health Center, which has recently opened. Thank you so much, Lion Smita and Dr. Amreshwar, for giving me this opportunity to come onto this great platform where we discussed largely on awareness, early intervention, identification, and this was majorly on cancer and autism. I think it was a great platform, and it's a Aram, which is, bridging a gap between delaying of the diagnosis and seeking support. Thank you so much, and thank you so much for giving me this award. Thank you so much. I'm from Kim Sunshine and from founder of Aram Mental Health Center. Shivani Kohli. So most of the people here may not be aware of autism, but it's a major problem in the society. So autism is a brain development disorder.
So autism awareness is not needed for the families that are those are affected, because it is not something that they just simply miss out. It's a major traumatic experience for any parent, and nobody misses out. But autism awareness is needed for the society and the policy makers. Also, since ages, people are saying that autism doesn't have any established causes or doesn't have any treatment, but some important causes which unfortunately even the US President cannot acknowledge. They released a report called Make America Healthy Again, report in September 2025, and they changed their word. They deviated from the basic document. They started saying hepatitis B vaccine, paracetamol in pregnancy, or something else. But అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రశేఖర్, founder of Displays Autism Research Institute. Manu Makeovers is organizing this event, which is Autism Awareness and Cancer Awareness Program, and we are happy to be part of this. And thanks for inviting me to the this particular event. Thanks. So మన దగ్గరికి ఆటిజం చిల్డ్రన్ ఎక్కువగా వస్తూ ఉంటారు. ఆటిజమే కాకుండా డౌన్ సిండ్రోమ్, అదర్ స్పెషల్ నీడ్స్ కిడ్స్ కూడా వస్తూ ఉంటారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు స్మితా సోని, మను మేకవర్స్ నుంచి. నాకు అకాడమీ కూడా ఉంది, బ్యూటీ అండ్ ఫ్యాషన్ అకాడమీ. సో ఫ్యాషన్ అండ్ బ్యూటీ నాకు ప్యాషన్ కాబట్టి నేను అప్పుడప్పుడు ఫ్యాషన్ షోస్ అవి చేస్తుంటాను. ప్లస్ ఓన్లీ ఫ్యాషన్ షో కాకుండా నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాను. సో ఇవాళ వచ్చేసి క్యాన్సర్ మీద అండ్ ఆటిజం పైన ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. దీనికి చీఫ్ గెస్ట్ గా శిరీష మేడం వచ్చారు, అండ్ సతీష్ సికా గారు వచ్చారు. అండ్ నాకు ఈవెంట్ కి సపోర్ట్ చేసిన మమతా మేడం కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ దీపు స్వజన్ మాకు గ్రూమింగ్ పార్ట్నర్స్, అండ్ సన్నీ వచ్చేసి మా కో యాంకర్, అండ్ ఎవ్రీవన్. అనూప్ వచ్చేసి నాకు డ్రెస్ కట్టేసి తనే స్పాన్సర్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీ స్పాన్సర్షిప్. అండ్ యశోద హాస్పిటల్ అండ్ డాక్టర్ చంద్రశేఖర్ గారు నాకు స్పాన్సర్ చేశారు. అండ్ థ్యాంక్స్. అండ్ రోహిత్ కూడా తన వంతు సహాయం నాకు స్టార్ట్ చేశారు ఈవెంట్ సక్సెస్ చేయడానికి. సెలబ్రిటీస్ అండ్ డాక్టర్స్ అందరూ వచ్చారు నా ఈవెంట్ సక్సెస్ చేయడానికి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మోస్ట్ ఆఫ్ థింగ్ ఏంటంటే పిల్లలు లైక్ ఫ్యాషన్ షోకి 5 years నుంచి 30 years వరకు పార్టిసిపేట్ చేసిన మోడల్స్ అందరికీ ఐ థ్యాంక్ ఎవ్రీ వన్. సో రియలీ. అండ్ డానీ ఈవెంట్స్ నుంచి అశోక్ గారు వాళ్ళ టీమ్ ని పంపించారు. అండ్ టైం కి నాకు సౌండ్ సిస్టమ్ కానీ ఎల్ఈడి కానీ చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. నాకు ఈవెంట్ సక్సెస్ చేసినందుకు, ఈవెంట్ కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అవార్డ్స్ వచ్చేసి 25 members వరకు ఇచ్చాము. సో అందరినీ అంటే ప్రతి ఒక్కరిని నేను ఫెలిసిటేట్ చేశాను. అండ్ చిన్న అప్రిసియేషన్ అనుకోండి, డాక్టర్స్ వాళ్ళ టైం తీసుకొని అందరూ వచ్చి నా ఈవెంట్ సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.